Hi everyone, welcome to S&T ఛానల్. సో ఫ్రెండ్స్, మ్యాట్ గేమర్ అనే ఛానల్ నుండి మనకి మోటో 1 పవర్ అనే మొబైల్ అనేది వచ్చింది. సో ఇది జస్ట్ మనకి వీడియో రివ్యూ చేసుకోవడానికి ఇచ్చారు. సో నెక్స్ట్ మనం రిటర్న్ అనేది ఇచ్చేస్తాము. సో ఈ మ్యాట్ గేమర్ అనే ఛానల్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి ఆ ఛానల్ అనేది విజిట్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను మీకు మొబైల్ అనేది చూపిస్తాను. సో ఇది మోటో 1 పవర్. సో దీన్ని నేను ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్నారంట వాళ్ళు. సో అది మీకు 16,000కు లభిస్తుంది. అంటే మీకు 15,999 అనే ప్రైస్ ఉంది. సో మీరు 16,000కి ఈ మొబైల్ అనేది కొనొచ్చు. సో ఈ మోటో 1 పవర్, సో ఇది ఆండ్రాయిడ్ 1తో వస్తుంది. సో ఇందులో మోటో అనే కస్టమ్ యూఐ అనేది యూస్ చేయకుండా మనకి ఆండ్రాయిడ్ 1 అనేది యూస్ చేశారు. సో మీరు ఇక్కడ మొబైల్ చూడొచ్చు, బాక్స్ అనేది ఎలా ఉందో. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. సో మీరు ఒకసారి వీటిని చూడొచ్చు. సో ఇందులో మనకి 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి 5000 mAh బ్యాటరీ ఉంది. సో ఇది టర్బో పవర్ అంట, అంటే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది చేస్తుంది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ కనుక చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇచ్చారు. సో ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ క్యామ్స్ ఉన్నాయి. ఒకటి 16 మెగాపిక్సెల్తో వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి 5 మెగాపిక్సెల్తో వస్తుంది. సో ఒకసారి మనం బాక్స్ అనేది అన్బాక్స్ చేసి చూద్దాము. సో పైన మీరు మొబైల్ని చూడొచ్చు, మనకి ఈ విధంగా ఉంటుంది. పైన నాచ్ కూడా ఉంది. సో ఒకసారి నేను సీల్ అనేది బ్రేక్ చేసి చూస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి స్టార్టింగే మొబైల్ అనేది ఇక్కడ ఉంది. సో మనం మొబైల్ అనేది బయటికి తీద్దాము. సో మనకి మొబైల్ అయితే ఈ విధంగా ఉంది. సో మనకి ముందుగానే బ్యాక్ కేస్ అనేది వచ్చేసింది. సో దీనికి వాళ్ళు కేస్ అనేది ముందుగానే వేసి పంపించారు. సో ఇన్బుల్డ్ కేస్ అనమాట, ట్రాన్స్పరెన్సీ కేస్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి కింద మనకి ఇక్కడ ఒక స్క్రీన్ గార్డ్ కూడా వాళ్ళే వేసి పంపించారు. సో ఇది ఇన్బుల్ట్ వచ్చేస్తాయి, మీకు పౌచ్ అండ్ స్క్రీన్ గార్డ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకి ఫోన్ అయితే ఈ విధంగా ఉంది. సో మీరు ఒకసారి ఫోన్ని చూడొచ్చు. ఫస్ట్ మనం బాక్స్లో ఉన్న కంటెంట్స్ ఏంటో చూద్దాము. సో దాని తర్వాత మొబైల్ అనేది చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు మోటో ఆండ్రాయిడ్ 1. ఇక్కడ మీకు మోటో ఆండ్రాయిడ్ 1 అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీకు బిల్ అనేది ఇచ్చారు. సో ఈ బిల్ అనేది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే ఇస్తారు. సో అది బిల్ అనమాట. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ మోటోకి సంబంధించిన కొన్ని గైడ్ అనేది ఉంది. సో ఇది సేఫ్టీ గైడ్ అనమాట. అలాగే మనకి ఇక్కడ మోటోకి సంబంధించిన ఒక వారంటీ అవన్నీ ఇందులో ఉంటాయి అనమాట. మొబైల్ యూసేజ్ కానీ అన్నీ ఉంటాయి. అలాగే నెక్స్ట్ మనం మొబైల్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది ఇచ్చారు. సో ఈ సిమ్ ఎజెక్టర్ టూల్ని యూస్ చేసుకుని మనం మెమరీ కార్డ్స్ లేదా సిమ్ కార్డ్స్ అనేవి వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఛార్జర్ అనేది ఇచ్చారు. సో ఇది మనకి టర్బో ఛార్జర్ అని చెప్తున్నారు, అంటే ఇందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ అవుతుంది. సో ఇది మనకి టర్బో ఛార్జర్. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక యూఎస్బి కేబుల్ అనేది ఇచ్చారు. సో ఒకసారి యూఎస్బి కేబుల్ని కూడా మీరు చూడొచ్చు. అది నార్మల్ కాదు, టైప్ సి అనమాట, ఎందుకంటే మనకి ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ అవుతుంది. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా మనకి బాక్స్లో ఎటువంటి కంటెంట్స్ అనేవి లేవు. ఫ్రెండ్స్, టాప్లో కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అనేది ఉంటుంది. దాంతోపాటే మనకు ఒక ఇయర్ పీస్ ఉంటుంది. సో పక్కనే మనకి ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారు. బాటంలో మనకి చిన్న బెజిల్ అనేది ఉంటుంది. సో దాంతోపాటే మనకి కింద మోటరోలా అనే లోగో కూడా ఇచ్చారు. ఓవరాల్ గా మనకి ఫుల్ స్క్రీన్ వచ్చేసి 6.2 ఇంచ్. బ్యాక్ సైడ్ కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో దాని మీద మనకి మోటో లోగో అనేది ఇచ్చారు. అలాగే మీరు పక్కన చూసినట్లయితే మనకి డ్యూయల్ క్యామ్స్ అనేవి ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ అండ్ నెక్స్ట్ క్యామ్ మనకి 5 మెగాపిక్సెల్ ఉంటుంది. మధ్యలో మీరు చూసినట్లయితే డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అనేది ఇచ్చారు. అలాగే కింద మనకి ఆండ్రాయిడ్ 1 అనేది ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. రైట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే మనకి ఒక పవర్ బటన్ ఉంది. అలాగే వాల్యూమ్ రాకర్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ లో మనకి సిమ్ ఎజెక్టర్ ఉంది. సో ఇందులో మనకి సిమ్ కార్డ్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఒకసారి మనం ఇందులో ఉన్న మెమరీ స్లాట్స్ అనేవి ఒకసారి చూద్దాము. సో మనం ఇందులో ఉన్న మెమరీ స్లాట్స్ అనేవి ఒకసారి బయటికి తీసి చూద్దాము ఏ విధంగా ఇచ్చారో. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి త్రిబుల్ స్లిమ్ స్లాట్ అనేది ఇచ్చారు. అంటే మనం 2 సిమ్లు ఒకేసారి వేసుకోవచ్చు. దాంతోపాటు ఒక మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. బాటంలో కనుక మీరు చూసినట్లయితే మనకి డ్యూయల్ స్పీకర్స్ అనేవి ఇచ్చారు. సో మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము ఈ 2 డ్యూయల్ స్పీకర్స్ కాదో. అలాగే మధ్యలో మనకి చూసుకున్నట్లయితే టైప్ సి ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఒక టైప్ సి ఇన్సర్ట్ అనేది ఇచ్చారు. సో ఫ్రెండ్స్, నేను మోటో మొబైల్ని టర్న్ ఆన్ అనేది చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కింద మనకి మోటరోలా అనే లోగో ఉంది అండ్ ఈ బెజిల్ కూడా చాలా చిన్నగా ఉంది. సో పైన మీకు చూసినట్లయితే ఇక్కడ మీకు నాచ్ అనేది వస్తుంది. సో నాచ్ ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంది. సో మనకి మొబైల్ యొక్క యూఐ కనుక చూసినట్లయితే ఇందులో మనకి మోటో యూఐ అనేది యూస్ చేయలేదు. సో మనకి ఆండ్రాయిడ్ 1 అనేది యూస్ చేశారు. సో ఆండ్రాయిడ్ 1 అనేది చాలా లైట్ సాఫ్ట్వేర్. సో మనకి ఇందులో ఎక్కువ యాప్స్ కూడా రావు, చాలా తక్కువ వస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి కావాల్సిన యాప్స్ అనేవి ఇచ్చేసారు, కొన్ని FM రేడియో అని. అలాగే ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు డాల్బీ ఆడియో ఉంది. సో ఈ మొబైల్ మనకి డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది.
అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని గూగుల్ యాప్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనకి అనవసరమైన యాప్స్ అనేవి ఎటువంటివి నాకు ఇక్కడ కనిపించలేదు. సో ప్రెసెంట్ ఇదైతే మోటో కస్టమ్ యూఐ. సో మనకి ఆండ్రాయిడ్ 1లో ఈ విధంగా లభిస్తుంది. సో మీరు నావిగేషన్ బార్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు ఇచ్చారు డాల్బీ ఆడియో అని. సో ఈ డాల్బీ ఆడియోని ట్యాప్ చేయడం ద్వారా మీరు డాల్బీ ఆడియో అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం ఇందులో ఉన్న ర్యామ్ అలాగే ఇంటర్నల్ మెమరీ అన్నీ ఒకసారి చెక్ చేద్దాము. సో సిస్టంలోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉండొచ్చు. సో నేను అబౌట్ ఫోన్లోకి వెళ్తున్నాను. సో ఈ అబౌట్ ఫోన్లో మనం ఇక్కడ మోడల్ చూడొచ్చు. మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసి ఓరియో మీద రన్ అవుతుంది. సో ఇది 8.1.0. సో ప్రజెంట్ ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం ఒకసారి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూద్దాము. సో మీరు ఇక్కడ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూడొచ్చు, September 1. సో ఇది సెప్టెంబర్ లేటెస్ట్ అనమాట. సో అలాగే ఇప్పుడు మనం మెమరీ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. సో మనకి ఎంత జీబీ అనేది ఫ్రీ అప్ వస్తుందో. సో మనకి ఇక్కడ స్టోరేజ్ ఉంది. సో మీరు ఇక్కడ ఒకసారి స్టోరేజ్ని చూడొచ్చు. మనకి 64 జీబీలో ఓన్లీ 14 జీబీ అనేది యూజ్ చేసుకున్నారు. సో మిగిలిన జీబీ అంతా మనకి ఫ్రీగా వస్తుంది. అలాగే ఇది 4 జీబీ ర్యామ్ వేరియంట్ అనమాట. సో ఇందులో మనకి 2.2 జీబీ వరకు ఫ్రీ అప్ వస్తుంది. నెక్స్ట్ మనం సెక్యూరిటీ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ అన్లాక్ మాత్రమే ఇచ్చారు. సో ఇందులో ఫేస్ అన్లాక్ లేదనమాట, జస్ట్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ మాత్రమే ఉంది. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ అనేది సెట్ చేద్దాము. సెట్ చేసి దాని యొక్క అక్యురసీని టెస్ట్ చేద్దాము ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో. సో నేను ఒకసారి ఫింగర్ ప్రింట్ అనేది పెడతాను. సో నేను నా ఫింగర్ అనేది సెట్ చేసేసాను. సో ఇప్పుడు మనం డన్ అనేది ప్రెస్ చేసి ఒకసారి మొబైల్ని టెస్ట్ చేద్దాము ఏ విధంగా ఓపెన్ అవుతుందో, ఎంత ఫాస్ట్గా ఉందో. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను నా ఫింగర్ అనేది ప్లేస్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు అది కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న మొబైల్లో చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుద్ది, కానీ మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు కొంచెం టైం తీసుకుంటుంది. ఫింగర్ ప్రింట్ అయితే లైట్గా స్లో ఉందని చెప్పొచ్చు, మరీ స్లో కాదు. సో ఈ విధంగా మనకి ఫింగర్ ప్రింట్ అయితే వర్క్ అవుతుంది. అలాగే ఇందులో మనకి ఫేస్ అన్లాక్ అనేది ఇవ్వలేదు వీళ్ళు, ఓన్లీ ఫింగర్ ప్రింట్ మాత్రమే ఇచ్చారు. సో మనకి ప్రజెంట్ ఫేస్ అన్లాక్ అనే ఆప్షన్ అనేది లేదు. సో మనం ఒకసారి కెమెరా అనేది ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఫీచర్స్ అనేవి చూద్దాము. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్స్ ఉంటాయని చెప్పాను. సో మనం ఒకసారి దీంతో క్లిక్ ఇచ్చి చూద్దాము ఏ విధంగా ఉన్నాయో మనకి ఫొటోస్ అనేవి. సో నేను ఒక ఫోటో అనేది తీసాను, మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఉంది మనకి కెమెరా క్వాలిటీ అనేది. సో మనకి డ్యూయల్ క్యామ్స్ కాబట్టి అందులోనూ 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ చాలా హై క్వాలిటీలోనే వస్తున్నాయి మనకి పిక్చర్స్ అనేవి. ఒకసారి మనం ఏదైనా చిన్నదాన్ని ఫోటో తీసి చూద్దాము. సో ఆటో ఫోకస్ అయితే బాగానే వర్క్ అవుతుంది, అది ఆటోమేటిక్గా ఫోకస్ చేసుకుంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి క్లియర్ కట్గా ఉన్నాయి ప్రతి ఒక్క నెంబర్ అనేది. సో మనకి కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒకసారి మనం ఫ్రంట్ కెమెరా కూడా చూద్దాము ఏ విధంగా వర్క్ అవుతుందో. సో నేను ఫ్రంట్ కెమెరాతో కూడా ఫోటో అనేది తీసాను. సో మీరు చూడొచ్చు డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్గానే ఉన్నాయి. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్. సో ఇది కూడా మనకి చాలా బాగుంది. సో నెక్స్ట్ మనకి కెమెరాలో ఏమైనా ఫీచర్స్ ఇచ్చారేమో చెక్ చేద్దాము. సో పైన మీరు చూడొచ్చు మనకి హెచ్డిఆర్ మోడ్ ఉంటుంది, అలాగే ఫ్రంట్ ఫ్లాష్ ఉంది, అలాగే హెచ్డిఆర్ మోడ్ ఉంది. సో దీంట్లో మనకి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఉండొచ్చు. నెక్స్ట్ మనకి టైమర్, అలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాము ఇది ఎంతవరకు సపోర్ట్ అవుతుందో వీడియో అనేది. సో మీరు చూసినట్లయితే ఇక్కడ సెల్ఫీ మిర్రర్ అనేది ఇందులో మీరు టర్న్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. అంటే మనం సెల్ఫీ దిగినప్పుడు ఇమేజ్ అనేది రివర్స్ అవ్వదు. సో కంటిన్యూస్ షాట్ కనుక మీరు టర్న్ ఆన్ చేసుకుంటే కంటిన్యూస్గా పిక్స్ అనేవి తీస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు నైట్ మోడ్ కూడా ఇచ్చారు. సో నైట్ టైం మీరు ఫోటోలు తీసినప్పుడు ఈ నైట్ మోడ్ కనుక టర్న్ ఆన్ చేసి తీసుకుంటే ఫోటోలు అనేవి కొంచెం బెటర్ క్వాలిటీ వస్తాయి. సో మనకి ఇక్కడ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూపించలేదు, ఒకసారి మనం వీడియోలో చూద్దాము. ఆ సెట్టింగ్స్లో ఉండొచ్చు మనకి. సో నేను వీడియో అనేది టర్న్ ఆన్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకి క్వాలిటీ అనేది చూద్దాము. సో మనకి అప్ టు 4K వరకు ఇది సపోర్ట్ అవుతుంది. పైన మీరు 4K అనే ఆప్షన్ కూడా చూడొచ్చు. సో ఇందులో మనకి 4K వరకు వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఒకసారి ఫ్రంట్ కెమెరా కూడా చూద్దాము. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి ఇందులో 4K లేదు, ఫుల్ హెచ్డి వరకు తీసుకోవచ్చు. మనకి పైన చూడొచ్చు 1080p వరకు మీరు మొబైల్ అనేది వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్దాము. సో సెట్టింగ్స్లో కూడా ఇంతే ఫ్రెండ్స్, మనకి వీడియో సెట్టింగ్స్ కూడా ఈ విధంగానే ఉన్నాయి. అలాగే మనకి నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక మోడ్ అనేది ఇచ్చారు. సో ఈ మోడ్లో మనకి ఫొటోస్ అనేవి ఏ విధంగా వస్తాయి చూద్దాము. సో పోర్ట్రేట్ షాట్ అనేది తీద్దాము ఇప్పుడు మనం. ఇది పోర్ట్రేట్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. సో ఒకసారి పోర్ట్రేట్ తీసి చూద్దాము.
సో నేను పోర్ట్రేట్లో ఫోటో అనేది తీశాను. సో మీరు ఒకసారి దాన్ని కూడా చూడొచ్చు. సో పోర్ట్రేట్ మోడ్లో కూడా ఫొటోస్ అనేవి చాలా బాగున్నాయి. సైడ్ మనకి బ్లర్ అనేది చాలా నీట్గా చేస్తుంది. సో పోర్ట్రేట్ కూడా చాలా బాగుంది. అలాగే మనకి ఇందులో ఎక్స్పర్ట్ మోడ్ ఇచ్చారు. సో ఎక్స్పర్ట్ మోడ్లో మనం ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు. సో అప్ టు మనకి 8x వరకు జూమ్ అనేది అవుతుంది. సో మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు, 8x వరకు మనం దీన్ని జూమ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మనకి కెమెరాలో ఈ విధమైన ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఇది ఎక్స్పర్ట్ మోడ్ అనమాట. ఈ ఎక్స్పర్ట్ మోడ్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్నింటినీ మనకి నచ్చిన తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఎటువంటి ఆప్షన్స్ ఇచ్చారో మీరు ఒకటి చూడొచ్చు. ఆటో ఫోకస్కి సంబంధించినవి కానివ్వండి, అలాగే మనకి ISO, షట్టర్, ఫోకస్ ఇవన్నీ మీకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్స్పర్ట్ మోడ్. సో కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి కెమెరా క్వాలిటీ గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ రీసెంట్స్ కనుక చూసినట్లయితే ఇలా ట్యాప్ చేసినప్పుడు మనకి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ అనేది వస్తుంది. అంటే మనకి ఒకేసారి 2 యాప్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం మల్టీ విండో అంటాము. సో ఇందులో మనకి మల్టీ విండో కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి, ఇక్కడ కింద ఇచ్చిన మనకి నావిగేషన్ బటన్స్లో బ్యాక్ బటన్ ఉంది, హోమ్ బటన్ ఉంది, అలాగే రీసెంట్స్ బటన్ కూడా ఉంది. సో అంతేకాకుండా మనకి ఇక్కడ ఒక సింబల్ అనేది కనిపిస్తుంది, దీన్ని మీరు చూడొచ్చు. దీని కనుక మీరు ట్యాప్ చేస్తే మన హోమ్ స్క్రీన్ మీద ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని చదువుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేశారనుకోండి. సో దాన్ని సెర్చ్ చేసినప్పుడు మీరు దాన్ని చదవాలి అనుకుంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ ప్లే చేస్తే మీ హోమ్ స్క్రీన్ మీద ఏమైతే ఉన్నాయో ఆ ఇంగ్లీష్ మొత్తాన్ని ఇది చదువుతుంది. సో ఈ ఆప్షన్ యూస్ చేసుకుని మన మెసేజ్ కానీ ఏమైనా రిసీవ్ అయినప్పుడు దాన్ని ట్యాప్ చేస్తే అదే చదివి పెడుతుంది. సో ఇది ప్రతి ఒక్క చోట పనిచేస్తుంది, ఎందుకంటే మనకి నావిగేషన్ కీస్తో పాటు అది పక్కనే ఇచ్చారు కాబట్టి. సో ఈ విధంగా ఈ బటన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇందులో మనకి Android 1 కస్టమ్ యూ అనేది రన్ అవుతున్నా కూడా మనకి మోటోకి సంబంధించిన కొన్ని గెస్టర్స్ అనేవి ఇచ్చారు. సో మీరు చూడొచ్చు, నేను ఫోన్ అనేది పైకి లేపంగానే దాని యొక్క ఛార్జింగ్ స్టేటస్ అండ్ టైం కూడా చెప్తుంది. సో మనం ఫోన్ అనేది టర్న్ ఆన్ చేసిన తర్వాత మీరు కెమెరా అనేది లాంచ్ అవ్వాలి అనుకుంటే మీరు 2 times ఇలా ఫ్లిప్ చేస్తే చాలు మీ కెమెరా అనేది ఆటోమేటిక్గా లాంచ్ అయిపోతుంది. సో అంతేకాకుండా మనకి ఇంకో గెస్చర్ కూడా యాడ్ చేశారు. సో మీరు ఫోన్ కనుక షేక్ చేస్తే మీ యొక్క ఫ్లాష్ లైట్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. సో ఈ విధమైన గెస్చర్స్ కూడా మనం ఇందులో చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఆడియో అనేది ప్లే చేసి ఒకసారి కింద ఉన్న స్పీకర్స్ చూద్దాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది డాల్బీ ఆడియో. అలాగే మనం ఇక్కడ రింగ్ టోన్ అనేది ఒకటి ప్లే చేసి చూద్దాము. సో ఇదైతే మనకి మెయిన్ స్పీకర్ ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ హోల్డ్ చేసి పెట్టాను కదా, ఇది మనకి మెయిన్ స్పీకర్ అనమాట. సో మనకి సౌండ్ అయితే రెండిట్లోండి వస్తుంది, కానీ ఇందులో మాత్రమే మెయిన్గా ఎక్కువగా వస్తుంది. సో ఇది మనకి సెకండరీ అనమాట. సో మనకి ఇందులో డాల్బీ అనేది ఉంది కాబట్టి మనకి ఇందులోండి అలాగే మెయిన్ పైన ఉన్న స్పీకర్లో నుండి కూడా మనకి డాల్బీ అనేది సపోర్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మోటో అన్బాక్సింగ్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేసుకోండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేయండి. అలాగే మీరు మా SND ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అంటే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా వీడియోలని నోటిఫికేషన్ ద్వారా పొందండి.